ఏం చేస్తారండి ఇదంతా తీసుకొని? చెట్లు పెరగటం తప్పితే రెండే ఉండవండి. అక్కడ సంగతి ఇదండి. అక్కడ వాళ్ళకి ప్లాట్లు లేదు, ఎంత మటుకి ఏందనేది తెలియదు. అక్కడ బాగు చేసిన తర్వాత తీసుకున్నా బాగుండేది, కానీ ఇవన్నీ జరిగేవి కాదండి. ఏమంటే ఇప్పటికి మేము రాజధాని 4 ఎకరాలు ఇచ్చి ఉండాం. ఇచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏమీ లేదు. ఏంది మళ్ళీ మా ఊర్లో 10 ఎకరాల పొలం ఉంది నాకు. అది ఇచ్చి ఇది ఇచ్చి మా పరిస్థితి ఉంది అర్థం కావట్లేదు. అది మెయిన్ అది ఏమంటే వాళ్ళని ఒక ఊరు వచ్చి డెవలప్ చేసి చెప్పమానండి. అక్కడ ఏమి లేకుండా ఇక్కడ ఏమి లేకుండా బారుకి ఇవాళ 44,000 ఎకరాలు అన్నారు, మళ్ళీ 20,000 ఎకరాలు అంటున్నారు. ఇవన్నీ మళ్ళీ 10,000 ఎకరాలు అంటారు. ఇదిగో ఇంతటితో రాజధాని ఆగిపోతుంది, ఇంతవరకు రాజధాని అని ఒకటి చెప్పండి. పోతా ఉన్నారు. ఎంతవరకు అడిస్తారు? ఏమంటే రైతులు ఏమంటే మేము చంద్రబాబు ప్రోత్సహించి ముందు పరిగెత్తుకుంటూ ఇచ్చాము. 4 ఎకరాలు మేము ముందు పోయి ఇచ్చింది మేమే. మరి ఇంక బారుకు పోతా ఉంటే ఎంతవరకైనా పోతారు, ఎంతవరకైనా జనం ఇస్తారు, ఎంతవరకని? ఇగో ఇంతటితో ఆపుతున్నాం, ఇగో ఇంతవరకు మీకు ఇది లేక మీకు ఇది ఇవాళ ఈ ఊరు అంటున్నారు, ఆ ఊరు అంటున్నారు, ఆ ఊరు అంటున్నారు. మళ్ళీ 20,000 ఎకరాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వేయించారు. రైతులు నిద్ర పడతారు రైతులకి. ఏం మొన్నటిదాకా ఆ నరకం, ఇప్పుడు ఈ నరకం. ఇక అంతే. రెండో విడత భూసేకరణ చంద్రబాబు ఈ టైంలో చేయడం తప్పు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నేను అమరావతి రైతుగా, అమరావతి భూమి ఇచ్చిన రైతుగా నా పేరు మీద 2,25 సెంటు పూలింగ్ ఇచ్చి నేను అమ్ముకోవడానికి కాదు, నా వ్యక్తిగత అవసరాలకి నా వస్తే నేను దాని మీద భవిష్యత్తు ప్రణాళికలో అభివృద్ధి చెందాలని నా కుటుంబ వారసత్వం నిమిత్తం ఇచ్చిన భూమి. కానీ నీకు నిన్ను నమ్మి పూలింగ్ ఇచ్చా. నువ్వు గత 3 ఏళ్లలో ప్రపంచాన్ని చూపిస్తానన్నావు. నీ టైం అయిపోయింది, ప్రభుత్వం మారింది. లాఠీలు పెట్టి కొట్టించుకున్నావు, అడిగితే కేసులు పెట్టించుకున్నావు. ఇవాళ నిన్న నువ్వు వచ్చి డ్రోన్ కేసు నా మీద నేను దారి దోపిడీ ముఠా నాయకుడిని అని చెప్పి నా మీద కేసు పెట్టారు. నిన్న నువ్వు వచ్చి దాని మీద రద్దు చేయించావు. నీకు దానికి కృతజ్ఞత. రేపు ఇవాళ నువ్వు మళ్ళీ ప్రణాళిక కుర్చీలో కూర్చొని మళ్ళీ కొంతమంది రైతులను బలి చేయడానికి సిద్ధమయ్యావు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ దారి దోపిడీ ముఠా కేసులు పెడతాడు. ఎల్లకాలం ప్రభుత్వంలో 5 ఏళ్ళు 1825 రోజులే 5 ఏళ్ళు నువ్వు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రాజధాని కడదామని ఆలోచిస్తున్నావు. నిన్ను గొప్పగా ఆలోచనకి గొప్పగానే ఉన్నావు, కానీ ఇక్కడ రాజకీయం అట్లేదు. ఇక్కడ రాజకీయం నీచంగా ఉంది. ఈ రాజకీయం ప్రకారం నువ్వు తలొగ్గి దానికి తగ్గట్టుగా పనిచేయి. అది మేము అడిగేది. ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేయి. ఇక్కడున్న రైతులకి ఎక్కడెక్కడ ఏమేమి ఇస్తావో, ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందో లొకేట్ చేయి. వాళ్ళకి ఎలా అభివృద్ధి చేయగలుగుతావో, ఏమేమి వస్తాయో వాళ్ళకి చెప్పి దాని ప్రకారం ఏమి ఇవ్వకుండా మేము భూమి తీసేసుకుంటున్నాం, ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేసేసాం, దానికి డిక్లేర్ చేసాం అంటే వీళ్ళకి అసలు భూమి రాజధాని బయట ఇస్తావా, రాజధాని లోపల ఇస్తావా, లేకపోతే ఔటర్ రింగ్ బయట ఉంటుందా, ఔటర్ రింగ్ లోపల ఉంటుందా? ఏది నీ ప్రణాళిక చెప్పి రైతుల దగ్గరికి రా. అది సెకండ్ ఫేజ్లో రైతుల్ని నేను విన్నవించి అడగమని కోరుకునేది, చంద్రబాబు చెప్పేది. అంతర్జాతీయ స్థాయి విమానంలో ఇప్పుడు జాతీయ స్థాయి విమానాశ్రయంలో ఆక్యుపెన్సీ పెంచి మన రాష్ట్ర పౌరులందరూ రోజు విమానం ఎక్కేటట్టు, జేబు నిండా డబ్బులు ఉంచేటట్టు చూసి, తర్వాత అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఇటు అమరావతిలో ఈదన్న, చిలకలూరుపేటలో ఆదరణ, ప్రకాశం జిల్లాకు ఉపయోగపడేటట్టు, ఇంకా విజయవాడకి ఈదరణ 4 ఎయిర్పోర్ట్లు పెట్టు, తప్పులేదు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితికి తగ్గట్టు పని చేయమని కూడా సంవత్సరం నుంచి శరవేగంగా చెబితే నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి 2.0 అని శంకుస్థాపన చేశావు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి కొండవీటి వాగు ముప్పు ప్రాంత కాలువదోమలేకపోయావు. సంవత్సరం అవుతుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి తన ఇంటెమ్మట ఉన్న వాళ్ళని 5 నిమిషాల్లో ఖాళీ చేపించి ఇంటెమ్మట రోడ్డు వేసుకున్నాడు. నువ్వు గెస్ట్ హౌస్లో ఉంటా, అద్దె భవనంలో ఉంటా. గత 5 ఏళ్లలో నీ ఇంటెమ్మట రోడ్డు వేసుకోలేకపోయావు. ఇవాళకు నువ్వు ఇంటెమ్మట రోడ్డు వేసుకోలేకపోయావు. ఉండవల్లిలో నువ్వు భూసేకరణ, భూ సమీకరణ 2 సాధించలేక ఇవాళకి సీడ్ యాక్సెస్ ముందుకు పోవాలా అంటే సిఆర్టీ ఆఫీస్లో ఒక్కడన్నా నీకు ఇవాళకే అక్కడ ఇచ్చిన రైతులకి, అసైన్ రైతులకు ప్యాకేజ్ ఇంత అంత అన్నావు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ రిజిస్ట్రేషన్లు చేసి తిరిగి ఫ్లాట్లు అప్పచెప్పిందా? ఫ్లాట్లు రేపు ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఫ్లాట్లు ఇవ్వకపోతే రేపు పొద్దున్నే గీతలు గేసి ఇస్తారు. నేలకు గీసుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే వీళ్ళందరికీ రపా తిరగటమే. అది పరిస్థితి.